అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీకు ఒక వీడియో ఆర్ ఒక ఆడియో ఆర్ ఒక టెక్స్ట్‌ని చూపించి దీన్ని చూడడం వల్ల, దీన్ని వినడం వల్ల ఆర్ దీన్ని చదవడం వల్ల మీ బ్రెయిన్‌లో ఏ పార్ట్ యాక్టివేట్ అయింది, మీ న్యూరల్ బిహేవియర్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆబ్వియస్లీ మనకి ఎంఆర్ఐ స్కాన్స్ ఉంటాయి కదా. ఇట్స్ కాంప్లెక్స్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ దిల్ బీ నాయిస్ ఇన్వాల్వ్డ్ బికాస్ రియల్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ కదా. అదంత కాంప్లెక్స్ ప్రాసెస్ చేశాక వీ విల్ గెట్ టు నో ఓకే బ్రెయిన్లో ఏ పార్ట్ ఎంత యాక్టివేట్ అయిందని చెప్పి తెలుస్తుంది. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్గా బ్రెయిన్ దోబింది. బట్ వాట్ ఇఫ్ ఈ మొత్తం ప్రాసెస్ని నేను వర్చువల్గా కంప్యూటర్లో చేయగలిగితే? ఈజంట్ ఇట్ అమేజింగ్? అండ్ దాట్స్ వాట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. మెటా వాళ్ళు ట్రైబ్ V2 అనే ఒక మోడల్ని రిలీజ్ చేశారు అండ్ ఇట్స్ ఇన్సేన్. నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థం కాకపోయి ఉంటే వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, అర్థమైపోతుంది. ఇట్స్ డెఫినెట్లీ ఇన్సేన్. మీరు కనుక వంశీ భవన్ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. నౌ మెటా వాళ్ళ ఫౌండేషన్ రీసెర్చ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు జస్ట్ రీసెంట్గా ఈ ట్రైబ్ V2ని రిలీజ్ చేశారు. దిస్ ఈస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద ప్రీవియస్ ట్రైబ్ V1 మోడల్. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇట్స్ అ ఫౌండేషనల్ మోడల్, రైట్? దీన్ని బేస్ చేసుకుని మన హ్యూమన్ బ్రెయిన్కి ఒక డిజిటల్ ట్విన్ని క్రియేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అగైన్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు లెట్స్ గో వన్ లెవెల్ ఇన్సైడ్. సో ఈ ట్రైబ్ ఏం చేస్తుంది అంటే గివెన్ అన్ ఇన్పుట్ ఆఫ్ ఆడియో, వీడియో, టెక్స్ట్, సమ్ లాంగ్వేజ్, రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇన్పుట్ని తీసుకుని యాజ్ అ అవుట్పుట్ థౌజండ్స్ ఆఫ్ వాక్సెస్లో మన బ్రెయిన్ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది. ఎంఆర్ఐస్లో విల్ సీ దట్ ఫైరింగ్ అప్, రైట్, అంటే బ్లడ్ ఫ్లో ద్వారా విల్ సీ దట్ యాక్టివిటీ. దాన్ని వర్చువల్గా రిప్రజెంట్ చేస్తుంది. నా దీనికోసం వీళ్ళు యాక్చువల్ హ్యూమన్స్ నుంచి, అంటే యాక్చువల్ హ్యూమన్ వాలంటీర్స్ని తీసుకుని వాళ్ళ fMRIsని అబౌట్ 500 to 1120 అవర్స్ ఆఫ్ కాంటెంట్ కాదు, అవర్స్ ఆఫ్ fMRI స్కానింగ్స్ని రికార్డ్ చేసి దాని మీద ఈ మోడల్ని ట్రైన్ చేశారు. సో ఐ థింక్ అరౌండ్ 700 మంది వాలంటీర్స్ ఫర్ అబౌట్ 1120 అవర్స్ ఆఫ్ fMRI రికార్డింగ్స్ ద్వారా దీన్ని ట్రైన్ చేశారు. అండ్ వాట్స్ ది బెస్ట్ పార్ట్, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఓపెన్ సోర్స్డ్. అంటే దీని యొక్క సోర్స్ కోడు, మోడల్ వెయిట్స్, రీసెర్చ్ పేపరు మొత్తం అంతా కూడా మీరు నేను అందరం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ అమేజింగ్ బికాజ్ దానివల్ల లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ ఆర్ రియలీ ఇన్ టు మెడికల్ రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ దీని యొక్క యూస్ కేస్ని తీసుకుని విల్ డిస్కస్ వాట్ దట్ ఈస్, ఇంకొంచెం ట్రీట్మెంట్ని ఇన్ సర్టన్ ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ట్రైబ్ V1 వాజ్ ఆల్రెడీ గుడ్. Algonauts, I think, yeah, if I'm not wrong, yeah, Algonauts 2025లో it was the winner for brain modeling. But V2లో it has like scaled up massively. Around 70,000 voxels దాకా it can predict the behavior. Now దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్షియేటర్ ఏంటి అంటే దిస్ కెన్ సపోర్ట్ జీరో షాట్ ప్రిడిక్షన్స్. అంటే గుర్తుందా మీకు, ఇన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నిక్స్. జీరో షాట్ ప్రాంప్టింగ్, వన్ షాట్ ప్రాంప్టింగ్. వాట్ డస్ దట్ మీన్? ఒకవేళ ఫర్ ద ఫస్ట్ టైం మీరు క్వశ్చన్ అడిగిన వెంటనే దాని యొక్క కాంటెక్స్ట్ తెలియకపోయినా ఇఫ్ ద LLM ఈజ్ ఏబుల్ టు గివ్ యూ ఆన్సర్స్, ఇట్స్ కాల్డ్ జీరో షాట్ ప్రాంప్టింగ్. సిమిలర్లీ జీరో షాట్ ప్రిడిక్షన్స్ అంటే లెట్స్ సే ట్రైనింగ్లో ఇంగ్లీష్ని, చైనీస్ని, ABC ఎక్సెట్రా అని యూస్ చేశారు యాజ్ అ లాంగ్వేజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ వీ డోంట్ నో వాట్ ద లాంగ్వేజ్ వాస్, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైనింగ్లో తెలుగు లేదు, రైట్? కాబట్టి ఆబ్వియస్లీ ద మోడల్ మైట్ నాట్ హ్యావ్ కాంటెక్స్ట్ ఆఫ్ హౌ ద బ్రెయిన్ బిహేవ్స్ వెన్ ఎక్స్పోజ్ టు తెలుగు లాంగ్వేజ్, రైట్? కానీ దిస్ మోడల్ సపోర్ట్స్ జీరో షాట్ ప్రాంప్టింగ్. అంటే తెలుగు మీద ట్రైన్ చేయనప్పటికీ తెలుగు ఆడియోని ఆర్ తెలుగులో వస్తున్న వీడియోని ఒక మనిషికి చూపిస్తే ఆ మనిషిలోని బ్రెయిన్లోని ఏ పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి, ఒక తెలుగు వీడియో చూపిస్తే, మన వంశీ భవన్ వీడియో చూపిస్తే బ్రెయిన్లోని ఏ పార్ట్స్ మనిషికి ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి, ఏది స్టిమ్యులేట్ అవుతుంది అనేది కూడా చాలా అక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలదంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా? దిస్ మోడల్ ఈజ్ బిల్ట్ బై ట్రైనింగ్ విత్ fMRI స్కానింగ్స్, రైట్? కానీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే దిస్ క్యాన్, ఐఎమ్ రిపీటింగ్, దిస్ క్యాన్ వెరీ వెల్ అవుట్ పర్ఫార్మ్ యాక్చువల్ రియల్ వరల్డ్ fMRIs. అంటే ఒక మనిషికి MRI స్కానింగ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ ఎంత ఎఫిషియెంట్గా ఉంటాయో దానికంటే ఎఫిషియెంట్గా ఇది ప్రెడిక్ట్ చేయగలదు. ఎందుకు? బికాజ్ రియల్ వరల్డ్లో హెడ్ మూమెంట్స్ వల్ల, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ కండిషన్స్ వల్ల దిల్ బి నాయిస్ ఇన్ ద స్కానింగ్స్, రైట్? బట్ దీంట్లో ఆ నాయిస్ ఉండదు కాబట్టి యాక్చువల్ రియల్ వరల్డ్ fMRIs కంటే
మీకు దీంట్లోని రిజల్ట్స్ ఎక్కువ బెటర్గా ఉంటాయంట. ఈస్ ఇన్ దట్ అమేజింగ్? దేన్ని వాడి ట్రైన్ చేశారో దానికంటే అవుట్ పర్ఫామ్ చేస్తుందంట. దాట్స్ ది పవర్ ఆఫ్ AI. నౌ లెట్స్ అండర్స్టాండ్ దిస్ అట్ అ టెక్నికల్ లెవెల్ without becoming too technical. Actually, TRIBE stands for Tri-Model Brain Encoder, which means మనకి 3 different models నుంచి మనం డేటాని ఎన్కోడ్ చేయగలం. ద ఫస్ట్ మోడల్ ఈజ్ ఆబ్వియస్లీ ఆడియో, సెకండ్ మోడల్ ఈజ్ టెక్స్ట్, థర్డ్ మోడల్ ఈజ్ వీడియో అనమాట. యూజింగ్ డిఫరెంట్ ఎన్కోడర్స్, అగైన్ ఫ్యూ యూజెస్ లామా, ఫ్యూ యూజెస్ బర్డ్, అగైన్ యూజింగ్ మోస్ట్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ ఎన్కోడర్స్, దే ఆర్ క్రియేటింగ్ ఎన్కోడింగ్స్. ఆ తర్వాత దెర్ ఈజ్ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ using which they train the layers, and finally the output is to predict the fMRIs. So ఆ encoding and universal integration నుంచి ఏదైతే ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారో, సో there is something called feature extraction in machine learning and deep learning. So again we can talk about that in separate video, but ఆ feature extraction వాడుకుని features are then mapped on to ఈ real world fMRI scannings అనమాట. ఓకే, సో దట్స్ అన్ హై లెవెల్. ఎక్కువగా ఏం చెప్పలేదు నేను. సో అగైన్ ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్ రీడ్ ద కంప్లీట్ రీసెర్చ్ పేపర్. నేను చెప్తుంది కూడా వాళ్ళు ఓవర్ రివ్యూ చదివే. నౌ what are the advantages, disadvantages, why is this like an insane model, right? Firstly, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? యాక్చువల్ స్కాన్స్ కాకుండా మనకి ఓకే ఏ పార్ట్ని ట్రిగర్ చేయాలంటే ఏం చేయొచ్చు అనేదానికి దిస్ కెన్ బి అ వెరీ వెరీ గుడ్ ఇనీషియల్ స్టెప్ అనమాట. అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ ఇన్ విచ్ లైక్ బ్రెయిన్ ఈజ్ ఇంపాక్టెడ్ లార్జ్లీ, రైట్? అల్జైమర్స్ అవ్వచ్చు, లైక్ స్ట్రోక్స్ వల్ల అవ్వచ్చు. దెర్ ఆర్ మల్టిపుల్ కేసెస్ డ్యూరింగ్ విచ్ లైక్ బ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుంది కదా. సో వాటిని ట్రీట్ చేసేందుకు ఏ విధమైనటువంటి స్టిమ్యులస్ ఇవ్వచ్చు, వేర్ విల్ ఇట్ రెస్పాండ్ ఇన్ విచ్ వే అనేది దీని ద్వారా చాలా చాలా ఎఫిషియెంట్గా, దట్ టు అట్ అ వెరీ లెస్ ఎఫర్ట్, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జస్ట్ విత్ విజువలైజేషన్ డిజిటల్గా దీన్ని మనం క్రియేట్ చేయలేం కాబట్టి అక్కడ చాలా హెల్ప్ అవుద్ది. నౌ దీనివల్ల ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రియేట్ చేసిన మెటా వాళ్ళు కదా, అండ్ మెటా ఈజ్ మోస్ట్లీ ఇన్ టు కాంటెంట్ క్రియేషన్, రైట్? సో అంటే మెటా వుడ్ హ్యావ్ ఆల్రెడీ డన్ దట్, వీ డోంట్ నో, బట్ చాలా సూన్ గివెన్ ఇట్స్ ఓపెన్ సోర్స్డ్ ఎవరైనా సరే ఒక స్పెసిఫిక్ వీడియో ఏ పార్ట్స్ని ట్రిగర్ చేస్తుంది, ఒక ఆడియో ఏ పార్ట్స్ని ట్రిగర్ చేస్తుంది, టెక్స్ట్ దేన్ని ట్రిగర్ చేస్తుంది, ఎటువంటి టైప్ ఆఫ్ వీడియో, ఆడియో ఆర్ టెక్స్ట్ ఉంటే మనం యూజర్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, యూజర్స్తో కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ ఉంచగలం, యూజర్స్ని హుక్ చేసి ఉంచగలం అనే స్ట్రాటజీస్ ఈజీ క్రియేట్ అయిపోతాయి. విచ్ మీన్స్ వెరీ సూన్ చాలా చాలా హైపర్ పర్సనలైజ్డ్ కాంటెంట్ వచ్చేస్తుంది. అంటే మీరు స్కిప్ చేయలేనంత మంచి కాంటెంట్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా, స్కిప్ చేయలేనంత మంచి కాంటెంట్ వస్తుందంటే మంచిదే కదా, మనం స్కిప్ చేయక్కర్లేదు. ఆర్ లైక్ వీ డోంట్ నీడ్ టు చూస్, మనకి ప్లాట్ఫామ్స్ ఇచ్చేయగలుగుతాయి కదా మనకు కావాల్సింది అంటే. దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే పీపుల్ క్యాన్ లైక్ వెరీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ యూ. సో దట్ విల్ టేక్ అ పొలిటికల్ టర్న్, దట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ టర్న్స్, రైట్? మిమ్మల్ని ఏ విషయం మీదైనా సరే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి కొంతమంది దగ్గరికి వచ్చేస్తే ఏమవుద్ది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్, రైట్? అండ్ దాట్స్ సంథింగ్ దట్స్ లైక్ బూమింగ్ ఇన్ ద ఇంటర్నెట్. లెట్స్ నేను ఒక యాడ్ రన్ చేస్తున్నాను, వంశీభావాని AI ఏజెంట్స్ కోర్స్ కొనుక్కోమని చెప్పి. ఇఫ్ ఐ ఏబుల్ టు లైక్ హైపర్ పర్సనలైజ్ ఇట్ టు యూ, అంటే మీరు స్కిప్ చేయలేనంత బాగా యాడ్ క్రియేట్ చేసి మిమ్మల్ని కొనుక్కోబెట్టేస్తే నాకు లాభమే, లైక్ ఐల్ గెట్ సేల్స్. బట్ aren't you getting into a trap of, you know, getting yourself into something that you didn't really want to? So yeah, on an ending note, this is a great model, and in fact when ChatGPT was launched అలాంటివి ఇంకా చాలా వస్తాయి, ఇంకా బెటర్ వస్తాయని చెప్పి అనుకోలేదు, రైట్? సో అదేవిధంగా ఈ బ్రెయిన్ మిమికింగ్లో, మన హ్యూమన్ డిజిటల్ ట్విన్ మోడలింగ్లో దిస్ ఈజ్ అ గుడ్ బెంచ్ మార్క్. అండ్ దీని నుంచి ఆర్ దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఆర్ దీన్ని వాడుకుంటూ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? వీ డోంట్ ఈవెన్ నో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ వర్కింగ్ ఆన్ దిస్. వీళ్ళు మేబీ ఫస్ట్ రిలీజ్ చేసి ఉండొచ్చు, బట్ యా, వెరీ సూన్ దెర్ విల్ లాట్ ఆఫ్ మోడల్స్ క్రియేటింగ్ దీస్ హ్యూమన్ డిజిటల్ ట్విన్స్. సో అదొక కొత్త సెక్టర్ ఓపెన్ అవుద్ది. బట్ యా, నేను కూడా దీని రీసెర్చ్ పేపర్ ఇంకా ఫుల్గా చదవలేదు, మీరు కూడా చదివేయండి. లింక్స్ ఫర్ ద డెమో, ద రీసెర్చ్ పేపర్, ది యాక్చువల్ లైక్ ఫ్లో ఆఫ్ ట్రైబ్ V2 ఆర్కిటెక్చర్ వైజ్, అండ్ దెన్ ఆల్సో వాళ్ళ కోడ్ మోడల్ అన్నీ కూడా లింక్స్ నేను ఐ ట్రై టు గివ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, కొత్తది ఏదైనా తెలుసుకున్నారనుకుంటున్నాను. మిగతా వాళ్ళకు తెలియజేయండి అండ్ హెల్ప్ మీ గ్రో ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.